మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి ఏరియాలోని బొగ్గు గనులపై మేడే దినోత్సవ వేడుకలు నిర్వహించారు కార్మికులు. బొగ్గు గనులపై ఎర్ర జెండాలను ఎగురవేశారు. చికాగో అమరుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న కార్మిక చట్టాలను మోదీ ప్రభుత్వం విచ్ఛిన్నం చేసే కుట్ర చేస్తోందన్నారు కార్మిక సంఘాల నాయకులు. 44 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా విభజించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణకు చెందిన బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేశారు కార్మిక సంఘ నాయకులు. ఈ మేడే అనేది గొప్ప పండుగ. ఎందుకంటే బానిసత్వం నుండి 10 నుండి 16 గంటల పనిదినం నుండి ఇవాళ 8 గంటల పన్నును సాధించుకున్నటువంటి రోజు మే 1వ రోజు. ఆనాడు అమెరికాలోని చికాగో నగరంలో మహా ఎత్తున ఉద్యమం లేపి ఆ ఉద్యమంలో అనేక మంది కార్మికుల ప్రాణ త్యాగాలతోని ఇలా సాధించుకున్నటువంటి 8 గంటల పనిదినం ఇలా కార్మికులకు గొప్ప పండుగ దినోత్సవంగా అందరూ కూడా ఈ వేడుకల్లో పాల్గొని జరుపుకుంటూ ఉన్నారు. కానీ ఈనాడున్న కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి వల్ల కార్మిక ద్రోహం చేసడానికి ఈరోజు కార్పొరేట్ శక్తులకు ఇలా శ్రామిక శక్తిని దోచిపెట్టి ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా ఇలా రెడ్ కార్పెట్ వస్తున్న మోడీ విధానం ఇలా 44 చట్టాలను 4 కోడ్లుగా మార్చి ఇలా ఏదైతే ఉక్కు కౌశల్లో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోడ్లు ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే కనీసం రేపు కార్మికునికి ఉద్యోగ భద్రత ఉండదు. ఇలా 8 గంటల పని దినాన్ని తీసేసి 12 గంటల పని దినం చేయాలని చూస్తూ ఉన్నారు. ఇలా జీతభత్యాలు లేకుండా కాంట్రాక్ట్ కార్మికులుగా 500కి ఈరోజు రోడ్లపై కట్టు బానిసలుగా పనిచేసే పరిస్థితిని ఈరోజు ఇలా కేంద్ర ప్రభుత్వం మోడీ గవర్నమెంట్ తీసుకొస్తుందంటే ఈరోజు శ్రామిక వర్గం చూస్తూ ఊరుకోబోరు. గతంలో అనేక ప్రభుత్వాలు చేసిన విధంగా మీరు కార్మిక శక్తిని ఇలా ద్రోహం చేయాలని చూస్తే తిరుగుబాటు చేస్తే ఈరోజు భారతదేశంలో ఈ ప్రభుత్వాలు గాలి కొట్టుకపోతాయి. ఖబర్దార్ మోడీ గవర్నమెంట్ చెప్తా ఉన్నాను.